ఏం పేరు అండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుంచి? ఉమ్మడి మామనార్, ప్రజెంట్ వనపర్తి జిల్లా. ఏంది 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ఒక పక్క బట్టి విక్రమార్క ఏమో 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం నెలకని ఆయనే చెప్తా ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి ఏమో నా దగ్గర పైసలే లేవు, ఏం చేస్తారు, నన్ను గోసక తింటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మీ సమస్య తీరేటట్టే ఉందా? 30 తారీఖు నాడు పెద్ద స్క్రోలింగ్లో వస్తుంది ఉద్యోగులకు 700 కోట్లు విడుదల చేస్తున్నాము అని. కానీ అవి ఎవరి అకౌంట్లో పడుతున్నవి, ఎవరికి పడుతున్నవి ఎవరికి తెలుస్తలేదు. నేను 2024 డిసెంబర్ 30 అంటే ఇప్పటికీ సంవత్సరం 2 నెలలు 14 నెలలు అయింది రిటైర్డ్ అయ్యి. ఇంతవరకు ఏమీ రాలే. నేను 2023 అక్టోబర్లో సరెండర్ లీవ్ పెట్టుకుంటే మొన్న 26 జనవరి 31 నాడు పడ్డ 1,26,000 తప్ప మిగతా గ్రాట్యుటీ, కమిటేషన్, జీపీఎఫ్, లీవ్ ఎన్కేజ్మెంట్ ఏవి దాదాపు 50 లక్షల చిల్లర రావాలి. 50 రూపాయలు రాలి ఈ రోజు వరకు. మరి ఏంది పరిస్థితి? ఎట్లా బతకాలి? అంటే దాచుకొని పిల్లల పెళ్లిళ్ళు చేద్దాము, లేకుంటే ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఇల్లులు కట్టుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పటికే కొంతమంది 10ల సంఖ్యలో చనిపోయినటువంటి పరిస్థితి, ఆరోగ్య సమస్యలతో కావచ్చు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని కావచ్చు. ఏంది ప్రభుత్వానికి చలనం లేదు ఇంతవరకు? ఏం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు సెటిల్ అవుతారు, కొంతమంది పిల్లలు సెటిల్ గారు. వాళ్ళకి ఏదో సరే ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేయాలని ఉంటుంది, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కొనుక్కోవాలని ఆశలు ఉంటుంది. లేకపోతే సెటిల్ కాని పిల్లలకి ఏమైనా షాపో గీపో పెట్టిద్దామని ఉంటుంది. వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి. రిటైర్మెంట్ వస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, దీంతో చేద్దామని ప్లాన్ ఉంటుంది. కానీ ఆ ప్లాన్ను నిర్వీర్యం చేసేసింది ప్రభుత్వం. ఇంకా రోజు 7 కుండల వాడిని మొక్కుకోవాలి, రేవంత్ రెడ్డిని మొక్కాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు. అయినా కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. లాస్ట్కి ఇలాగే అడితే మేము కూడా ఇంకా మనోవేదన చెంది మేము పోయిన తర్వాత వస్తావే, ఉన్నాక వస్తావే తెలియదు. ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆశలు లేవు వస్తాయని కూడా. ఇంకా సార్ 14 నెలలు అవుతుంది. ఇప్పుడు గ్రాట్యుటీ, కమిటేషన్, జీపీఎఫ్, ఎన్కాష్మెంట్ ఇవన్నీ ఒక 4-5 ఐటెంల వరకు ఉన్నాయి. కనీసం ఒక్కొక్క ఐటెం వేరుగా రావాలి కదా, ఏది లేదు ఇంతవరకు. ఏం చెప్తారు మరి? ఒక పక్క ఫుట్బాల్ ఆడుతుండు, పైసలు లేవు అంటుండు, అందాల పోటీలు పెడుతుండు, పైసలు లేవు అంటుండు. మీకు ఇచ్చేసరికే లేవా? ఉన్నాయి. మంత్రులు జిల్లాల పర్యటన కొనికే కార్లు పోయేదానికి హెలికాప్టర్లో పోతున్నారు. వాళ్ళు తిరగడానికి ఉంటాయి, వాళ్ళ సోకులకు ఉంటాయి, మాకు ఇవ్వడానికి మాత్రం లేవు. ఒక మంత్రి అన్నాడు, ఇప్పుడు మీరు హెలికాప్టర్ అంటే గుర్తొచ్చింది, హెలికాప్టర్లో పోతేనే ఖర్చు తక్కువ ఉంటుంది కార్ల కంటే. కార్లో పోతే తక్కువ అవుతుంది. ఇంకా వాళ్ళకే తెలియాలి లెక్కలు, ఖర్చు ఎక్కువ తక్కువ అనేది. అంటే ఇన్నొద్దులు అంటే గతంలో మంత్రులు హైదరాబాద్ నుంచి అయినా వనపర్తి అంటే వెహికల్ అయినా వస్తుండ్రి. ఇప్పుడు హెలికాప్టర్లు అయినాయి. వాళ్ళు అట్లా అనుభవిస్తున్నారు. కానీ ప్రజలు మేమేమో ఈ విధంగా రోడ్ల మీద పడి ధర్నా చేసి ఆడుకునే పరిస్థితి మాది వచ్చింది. ఈ వయసులో ఇంకా రోడ్లు ఎక్కుతున్నారు, ఈ వయసులో ఇంకా ధర్నాలు అంటున్నారు, ఆ రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. మొన్న చూసినాం. ఇట్లా ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. ఒక పక్క మంత్రులు చూస్తుంటే ఇట్లా జలసాలు కావచ్చు, ప్రభుత్వం మన దుర్వినియోగం, డబ్బులు ఎట్లా దుర్వినియోగం చేస్తా ఉంది, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఒక వ్యక్తి 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలన చేస్తే ఆయన జీవితాల తాతలు ముత్తాలు సంపాదించే ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ మాకు వచ్చేటి మాకు ఇస్తలేరు, మాకేం దానం ఇస్తలేరు, ఫ్రీకి ఇస్తలేరు, ఏమీ లేదు. మాకేం సంక్షేమ పథకాలు కావు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఈ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, 3 పెన్షన్లు తీసుకుంటున్నాడు. అది చట్ట విరుద్ధం. నీవు ఎమ్మెల్యేని కానీ ఎంపీ అని ఒక్క మనిషికి ఒకటే పెన్షన్ రావాలి, కానీ 3 పెన్షన్లు తీసుకుంటున్నాడు. అది చాలా తప్పది. మరి అని వాళ్ళకు రూల్స్ లేవు. మాకు ఇవ్వడానికి వచ్చేసరికి ఇవన్నీ వస్తున్నాయి. డబ్బులు లేవు, నన్ను కోసక తింటారా, నరక తింటారా, ఏ పథకం ఆపాలి మీరే చెప్పండి అంటే ప్రజల దృష్టిలో మమ్మల్ని మళ్ళీ ఇది చేయడానికి, బ్యాడ్ చేయడానికి ఏది ఆపాలి చెప్పండి అని. ఆ ప్రజలు నిన్ను అడిగినరా బస్సు ఫ్రీ ఇవ్వమని అడిగినరా? ఎవరు అడగలే. ఇన్నోతులు నువ్వు బస్సు పెట్టకపోతే వాళ్ళు ప్రయాణాలు చేసిలేరా? ప్రయాణాలు చేసిండ్రు, ఎక్కడికైనా చేసిండ్రు. నువ్వు ఫ్రీ కరెంట్ చేయకపోతే వాళ్ళు లైట్లు వేసుకునిలేరా, బిల్లులు కట్టలేరా? అంటే జనాన్ని సోమరిపోతులను వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసి డబ్బు దానికోతుంది, దీని ఓట్ల కోసం నువ్వు పనికి మాలిన పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు. నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. నేను ఫిబ్రవరి 2025లో రిటైర్డ్ అయినా. నా పేరు వెంకటేశం. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినా. ఇప్పుడు మేము రిటైర్డ్ అయినాక నేను 1 ఇయర్ అయింది. ఇంతవరకు నాకు పెన్షన్ తప్పితే ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు. నేను ఎంతో ఆశపడి రిటైర్డ్ అయినాక నాకు డబ్బులు వస్తే నేను సంతోషంతో ఉందామనుకున్నా, ఇల్లు కట్టుకొని పిల్లలను సంతోషంతో మంచిగా చూపించుకుందాం అనుకున్నాను. నాకైతే ఎలాంటి బాధలు అవన్నీ తీరవేర్చేయని అనుకున్నాను.
కానీ నాకు తృప్తి లేకుండా రోడ్డు మీద రావాల్సి వస్తున్నది, ధర్నాలకు పాల్గొనవలసి వస్తున్నది. ఈ గవర్నమెంట్ ఇట్లా చేయడం చాలా తప్పు. ఇది నేను దాచుకున్నటువంటి పిఎఫ్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా వేరే ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా మొండి వైఖరి చేస్తున్నది. యాక్చువల్గా రిటైర్డ్కి అయితే ఎంప్లాయీస్కు రిటైర్డ్ అవుతుండో వాళ్ళకు ఒక నెల లోపల ఇంతకుముందు గవర్నమెంట్లో ఇస్తుండే. ఇప్పుడు అట్లా చేయకుండా మొండి వైఖరి చేసి ఇవ్వకుండా ఇప్పుడు చాలా బాధ పెడుతుంది. ఈ ఏజ్లో ధర్నాల కూర్చుండి పోరాటాలు చేస్తేనే గవర్నమెంట్ ఇంకా కనికరం చేస్తలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఈ ధర్నాలు చేస్తే అంటుండగా మా దగ్గర పైసలు లేవు, ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసిందని చెప్తున్నాడు. మీకేమైనా ఇవ్వాలంటే సంక్షేమ పథకాలు ఆపాలని అంటున్నాడు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? యాక్సెప్ట్ చేయము. ఇప్పుడు ఏమైతే మాకు ఉద్యోగస్తులకు మేము దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు ఉన్నాయో అవి మేము మా జీతం నుంచి కట్ చేసుకున్న డబ్బులు అవి మాకు ఇవ్వవలసిందే ఉన్నది. ఉద్యోగస్తులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు ఉన్నది. మీకు ఏ సంక్షేమ పథకాలు ఆపమని అంటలేను. నీకు మా ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ వాళ్ళని మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. మేము ఏ సంక్షేమ పథకాలు ఆపద్దని అంటలేను. మా డబ్బులు మాకు ఇవ్వాలని. థ్యాంక్ యూ.